దేవుని నామాన్ని మహింకల్ని గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య పాలనకు వెళ్దాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే దానిలో మొదటి లైన్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును అని. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన నిన్న దినమందు కూడా నేర్చుకున్నాం ఏమిటంటే, మనం అందరిలో కన్నా సపరేట్గా ఉండగలగాలి. మన రూటు అందరి రూటు కన్నా కాకుండా సపరేట్గా ఉండాలి. ఎలా ఉండాలంటే, జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ఎవరు ఏ మాట చెప్పినా వెంటనే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాడు. నిజంగా జ్ఞాని అయినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి పొందుకున్న జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, ఏదైనా ఒక మాట వింటే ఆ మాట విన్నప్పుడు అది నిజమా కాదా, ఎలాగైతే దేవుడు మనకి చెప్పాడు, మేలైన దానిని ఎంచుకొని మేలైన దాన్ని తెలుసుకొని దాంట్లో మాత్రమే ప్రవేశించండి అని దేవుడు మనకి చెప్పాడో అలాగే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలవారు కాబట్టి దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞానము లేని వారి వలె చెప్పిన మాటలల్లా నమ్మి మోసపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం పొందుకొని దేవుడు చెప్పినట్టు వింటూ మేలైన దాని యందు మాత్రమే ప్రవేశిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.